Hi everyone, now we'll see how to create an internal link in HTML. ఇంటర్నల్ లింకింగ్ అంటే ఏంటి? మన వెబ్ పేజ్లో అదే పేజీలో కిందకి వెళ్ళటం. అంటే ఒక వెబ్ పేజీలో కంటెంట్ కనుక ఎక్సెస్ అయిపోతే మనకి ఇక్కడ సైడ్ స్క్రోల్ బార్ యాడ్ అవుతుంది. స్క్రోల్ బార్ చూడండి, స్క్రోల్ బార్ రన్ చేస్తుంటే ఇక్కడ ఎక్కడో మధ్యలో కంటెంట్ ఉంది. అగైన్ స్టిల్ ఇంకా ఏదో కంటెంట్ ఉంది కింద. ఇదిగోండి బాటమ్ ఆఫ్ ద పేజ్ ఇలా కంటెంట్ ఉంది. అంటే మన వెబ్ పేజీలో మన డిస్ప్లే అయ్యే వెబ్ పేజ్ విండో, ఈ విండోలో కంటెంట్ ఇక్కడ మనకు కనపడే విండో ఇదే. ఈ విండోలో కనుక కంటెంట్ ఎక్సెస్ అయితే మనకి స్క్రోల్ బార్ యాడ్ అవుతుంది ఇక్కడ పక్కన. మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ పేజీలోనే కిందకి మూవ్ అవ్వడానికి. సో ఇక్కడ ఒక లింక్ ఇచ్చాను, ఇక్కడ గో టు మిడిల్ ఆఫ్ ద పేజ్ క్లిక్ చేయగానే మనం స్క్రోల్ చేయకుండా ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద పేజ్ అని రాశాను. ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచి గో టు బాటమ్ ఆఫ్ ద పేజ్ క్లిక్ చేస్తే బాటమ్ వస్తుంది. ఇదిగోండి, దిస్ ఈజ్ బాటమ్ ఆఫ్ ద పేజ్, గో టు టాప్ ఆఫ్ ద పేజ్. పైకి వెళ్ళిపోవాలండి. చూడండి, కర్సర్ బార్ కిందకి వచ్చేసింది. గో టు టాప్ ఆఫ్ ద పేజ్ క్లిక్ చేస్తే పైకి వెళ్ళేటట్టు, వెరీ టాప్ మోస్ట్ వెళ్ళిపోయేటట్టుగా. ఇదిగోండి ఇక్కడ రాసింది దిస్ ఈజ్ టాప్ ఆఫ్ ద పేజ్ అని. సో ఇక్కడ నేను లింక్స్ ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్కి లింక్ ఇచ్చాను. అదే నేను ఇమేజ్కి కూడా లింక్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడ నేను డౌన్ యారో పెట్టి అప్ యారో పెట్టి ఇమేజ్ ఇచ్చేసి ఇక్కడ మ్యాటర్ రాయకుండా జస్ట్ ఇమేజ్ రాయొచ్చు. అంటే ఒక వెబ్ పేజీలో కంటెంట్ అనేది ఇప్పుడు మనకి కనపడే విండోలో కంటెంట్ ఎక్సెస్ అయితే మనకి ఇక్కడ పక్కన స్క్రోల్ బార్ యాడ్ అయ్యింది. అంటే ఇక్కడ మనకి కంటెంట్ ఏం లేదు ఎక్సెస్ అవ్వడానికి. నేను ఎక్సెస్ అయ్యే విధంగా ఏం చేశాను, ఎక్కువ బ్రేక్ లైన్స్ ఇచ్చాను. ఇక్కడ బ్రేక్ లైన్స్ ఎక్కువ ఇచ్చాను. దాదాపు 1 2 3 4 5 6 7 8 బ్రేక్ లైన్స్ అలా ఎన్నిసార్లు రిపీట్ చేశాను, 3 6 6 8 48 బ్రేక్ లైన్స్ ఇచ్చాను, బ్రేక్స్ ఇచ్చాను. 48 లైన్స్ ఆఫ్టర్ మనకి ఏమొచ్చింది, ఇంకో టెక్స్ట్ వచ్చింది. అగైన్ 48 లైన్స్ ఆఫ్టర్ ఇంకొక టెక్స్ట్ రాసాను ఇక్కడ. అంటే ఇదంతా ఒక పేజే, వేరే కొత్త పేజీ కాదు, వేరే పేజీకి నావిగేట్ అవ్వట్లేదు. ఇదే పేజీలో పైకి కిందకి మూవ్ అవుతున్నాం అంతే. అంటే మీరు కొన్ని వెబ్సైట్స్ చూస్తే ఇక్కడ ఒక ఇమేజ్ ఇస్తారు. ఆ ఇమేజ్ ఏంటి, గో టు టాప్ అని గో టు బాటమ్ అని ఇమేజెస్ ఇస్తారు. సో అది క్లిక్ చేస్తే పైకి వెళ్ళటం, క్లిక్ చేస్తే కిందకి వెళ్ళటం, ఇలాంటివి నావిగేషన్ చేయటం. ఆ పేజ్ అదే పేజీలో కిందకి పైకి నావిగేట్ అవ్వటం జస్ట్ లింక్స్ ద్వారా. ఇలా రావడానికి మనం ఏం చేయాలి, సో దాన్ని ఇంటర్నల్ లింకింగ్ అంటే. ఇంటర్నల్ లింకింగ్ అంటే ఒక వెబ్ పేజీలో అదే పేజీలో బాటమ్కి లేదా మిడిల్కి ఎక్కడన్నా నావిగేట్ అవ్వడానికి, ఇదే పేజీలో కిందకి రావడానికి లేదా మిడిల్కి వెళ్ళడానికి, సో కరస్పాండింగ్ రీజియన్కి లొకేషన్కి వెళ్ళడానికి మనం రాసే లాజిక్ ఏంటి. సో అట్ ది ఎండ్ నేను ఈ గో టు మిడిల్ ఆఫ్ ది పేజ్ బదులు నేను ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటనేది. సో మనం లాజిక్ చూద్దాం ఫస్ట్ ఎలా చేయాలి ఏంటనేది. సో ఫస్ట్ యాజ్ యూజువల్ బేసిక్ ప్రోగ్రామ్ ఒకటి రాసుకోవాలి. చూడండి నేను రాస్తున్నాను లైవ్లో. బేసిక్ స్ట్రక్చర్ బాడీ ఉంది, బాడీ క్లోజ్ చేయాలి. అండ్ దెన్ HTML క్లోజ్ చేయాలి. సో దీన్ని సేవ్ చేస్తాను, ఫైల్ సేవ్ యాజ్, డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను ఎందుకంటే తర్వాత మీకు ఒక ప్రోగ్రామ్ చూపిస్తాను ఇప్పుడు. సో ఇంటర్నల్ HTMLతో సేవ్ చేయాలి. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే బదులు ఇదే డబుల్ కొడుతూ HTML సేవ్ చేయాలి. సేవ్ చేస్తున్నాను, డెస్క్టాప్లో సేవ్ అయి ఉంటుంది. ఇంటర్నల్ HTML. సో ఆల్రెడీ మనకు ఉంది ఇక్కడ, దీన్ని తీసేస్తున్నాను. మనం క్రియేట్ చేసిన ఇంటర్నల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఎలా ఓపెన్ చేయాలి, ఇది గూగుల్ క్రోమ్లో కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో కానీ డబుల్ క్లిక్ చేస్తే, సో దీనికి అవుట్పుట్ ఏమీ లేదు, మనం ఏమీ రాయలేదు కోడ్లో. జస్ట్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ టైప్ HTML హెడ్ టైటిలే రాసాం, ఇంకేమి రాయలేదు. ఇప్పుడు మనం రాయాలి. సో మనకేం రావాలి అంటే ఒక మెసేజ్ రావాలి, ఇంటర్నల్ లింకింగ్ అని. దాన్ని నేను H1లో రాస్తున్నాను. H1 align ఈక్వల్ టు సెంటర్
h1ln ఈక్వల్ టు సెంటర్, ఇక్కడ ఇంటర్నల్ లింకింగ్ అని రాస్తున్నాను. ఇంటర్నల్ లింకింగ్ h1 క్లోజ్. సో దీనికి ఒక కలర్ ఒక సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఇంటర్నల్ లింకింగ్ అని వచ్చింది. దీనికి ఏదైనా కలర్ ఇచ్చుకోవాలంటే ఏం చేయొచ్చు, మనం స్టైల్ రాసుకోవచ్చు. స్టైల్ ఈక్వల్ టు కలర్, సపోజ్ బ్లూ ఇచ్చాను. సో దీన్ని నేను ఎంటర్ కొట్టి మీకు విజిబిలిటీ కోసం ఇలా రాస్తున్నాను. కలర్ కాలమ్ బ్లూ ఇచ్చాను. స్టైల్ ప్రాపర్టీ రాయటం ఇది. సో మనం సేవ్ చేసి అగైన్ రిఫ్రెష్ చేస్తే ఇంటర్నల్ లింకింగ్. ఓకే, ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ రాస్తున్నాం, దిస్ ఈస్ టాప్ ఆఫ్ ద పేజ్ అని. దానికోసం నేను ఏదో ఒక ఎలిమెంట్ వాడుకోవచ్చు. నేను పారాగ్రాఫ్ వాడుతున్నాను. సో దిస్ ఈస్ ద టాప్ ఆఫ్ ద పేజ్ అని రాశాను. /p. అలాగే గో టు బాటమ్ అని చెప్పడం కోసం నేను ఒక ఇమేజ్ రాస్తున్నాను. యాంకర్ ట్యాగ్లో ఏ హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు, ఇనిషియల్గా నేను ఏం రాయట్లేదండి, అడ్రస్ ఏం రాయట్లేదు, యాష్ అని పెడుతున్నాను. అడ్రస్ ఏం తెలియనప్పుడు మనం యాష్ అని పెడతాం. గో టు బాటమ్ ఆఫ్ ద ఇమేజ్. తర్వాత ఈ టెక్స్ట్ బదులు నేను ఒక ఇమేజ్ పెట్టి ప్లేస్ చేసి చూపిస్తాను మీకు. బాటమ్ ఆఫ్ ద ఇమేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్, యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో దీని వరకు అంటే ఫస్ట్ h1లో రాశానండి. నెక్స్ట్ దిస్ ఈస్ టాప్ ఆఫ్ ద పేజ్ అని ఒక మెసేజ్ రాశాను. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్లో ఎందుకు రాశాను, ఒక లింక్ రావాలి, క్లిక్ చేస్తే కిందకి వెళ్ళాలి కదా, అందుకని యాంకర్ ట్యాగ్ హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు, అడ్రస్ తెలియదు కాబట్టి ఇనిషియల్గా యాష్ అని రాశాను, గో టు బాటమ్ ఆఫ్ ద పేజ్ అని రాశాను. సో దీని వరకు ఏమొస్తుంది, రిఫ్రెష్ చేస్తే ఇదిగోండి ఇంటర్నల్ లింకింగ్. మనం మీకు జూమ్ చేస్తే ఇలా వస్తుంది. దిస్ ఇస్ టాప్ ఆఫ్ ద పేజ్, గో టు బాటమ్ ఆఫ్ ద పేజ్. దీన్ని క్లిక్ చేస్తే ఏమి రాదండి, ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మన స్క్రోల్ బార్ కూడా ఏమి యాడ్ అవ్వలేదు. స్క్రోల్ బార్ ఎప్పుడు యాడ్ అవుతుంది, ఇక్కడ కంటెంట్ అనేది యాక్సెస్ అయిపోయినప్పుడు, ఈ పేజ్ కంటే యాక్సెస్ అయిపోయినప్పుడు. సో ఇప్పుడు చూద్దాం. సో మన కంటెంట్ యాక్సెస్ అయ్యి స్క్రోల్ బార్ యాడ్ అవ్వాలి అంటే మనం అంత కంటెంట్ అయినా టైప్ చేయాలి, లేదా మన బ్రేక్ లైన్స్ అయినా రాసుకోవాలి. బ్రేక్, సేమ్ బ్రేక్, అగైన్ బ్రేక్. 4 బ్రేక్స్ ఉన్నాయి. దీన్ని మళ్ళీ అగైన్ కాపీ చేస్తున్నాను, కంట్రోల్ సి, ఈ బ్రేక్స్ మళ్ళీ కాపీ చేస్తున్నాను. మొత్తం ఎన్ని బ్రేక్స్ ఇచ్చాను, 8 బ్రేక్స్ ఇచ్చాను. అగైన్ 8 బ్రేక్స్, 16 బ్రేక్స్ ఇవి. వీటిని మళ్ళీ కాపీ చేస్తున్నాను, కంట్రోల్. సో ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎందుకు ఇస్తున్నాను ఈ బ్రేక్లు. ఇవి మనకు స్క్రోల్ బార్ యాడ్ అవ్వాలి. వై? బికాస్ స్క్రోల్ బార్ ఎందుకు, మన ఇంటర్నల్ లింకింగ్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదో తెలియడానికి. అప్పటికి స్టిల్ ఇంకా మన స్క్రోల్ బార్ యాడ్ అవ్వలేదు. చూడండి, నేను రిఫ్రెష్ చేశాను, స్టిల్ స్క్రోల్ బార్ యాడ్ అవ్వలేదు. అగైన్ ఈ 4 మళ్ళీ ఇంకొకసారి కాపీ చేస్తున్నాను. ఒక లైన్కి 8 బ్రేక్స్ ఉన్నాయి. 4 8 32, ఇంకో 4 కాపీ చేశాను మొత్తం. ఇప్పుడు చూడండి, సేవ్ చేస్తాను. మొత్తం ఎన్ని బ్రేక్స్ ఉన్నాయి, ఒక లైన్కి 8 బ్రేక్స్ ఉన్నాయి. బ్రేక్ అంటే ఒక లైన్ అని. మొత్తం 1 2 3 4 5 6 7 8 బ్రేక్స్, 8 8 64 బ్రేక్స్ అంటే 64 లైన్స్. తర్వాత సేవ్ చేస్తాను, రిఫ్రెష్ చేస్తే చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్రోల్ బార్ యాడ్ అయింది. అంటే స్క్రోల్ బార్ యాడ్ అయ్యేంత కంటెంట్ రాయాలి, అన్ని లైన్లు రాయాలి. అంటే నియర్లీ నేను 64 లైన్స్ ఆఫ్ కంటెంట్ రాయాలి. అది రాయడానికి కంటెంట్ ఏం రాయకపోతే నేను జస్ట్ బ్రేక్స్ అని ఇచ్చాను. వై? బికాస్ మనకి ఇంటర్నల్ లింకింగ్ అనే పర్పస్ మీకు సర్వైవ్ అవ్వాలి అంటే, మనకు తెలియాలి అంటే, మనం ఫీల్ అవ్వాలి అంటే ఈ బ్రేక్ లైన్స్ రాయాలి. సో ఈ 64 బ్రేక్ లైన్స్ తర్వాత నేను ఇంకో కంటెంట్ రాస్తున్నాను. సేమ్ ఇదే కంటెంట్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఈసారి టాప్ అని అనట్లేదు, దిస్ ఈస్ మిడిల్ అని అంటున్నాను. అంటే వెబ్ పేజ్ని 3 పార్ట్లుగా తీసుకుంటున్నాను. మిడిల్ ఆఫ్ ద పేజ్ అంటున్నాను. మిడిల్ దగ్గర క్లిక్ చేస్తే గో టు బాటమ్ ఆఫ్ ద పేజ్ అని అంటున్నాను. సో ఫస్ట్ దగ్గర టాప్ దగ్గర క్లిక్ చేస్తే బాటమ్ అనకుండా ఇక్కడ నేను మిడిల్ అంటున్నాను, మిడిల్ ఆఫ్ ద పేజ్ అని అంటున్నాను.
ఫస్ట్ దిస్ ఈజ్ ద టాప్ ఆఫ్ ద పేజ్, అక్కడ నుంచి మిడిల్కి వెళ్ళాలి, మిడిల్లో దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద పేజ్, అక్కడ నుంచి బాటమ్కి వెళ్ళాలి అని రాస్తున్నాను. అగైన్ మిడిల్కి బాటమ్కి మధ్యలో మళ్ళీ బ్రేక్ లైన్స్ ఇవి ఏవైతే ఉన్నాయో కాపీ చేస్తున్నాను, మళ్ళీ అవి కాపీ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ 2 లైన్లే నేను రాస్తుంది, ఒకటి పారాగ్రాఫ్, ఇంకోటి యాంకర్ రెఫరెన్స్ పేజ్. సేమ్ ఇదే లైన్లు కాపీ చేసి లాస్ట్లో బాటమ్ ఆఫ్ ద పేజ్ దగ్గర మారుస్తున్నాను. ఏం రాస్తున్నాను, దిస్ ఈస్ మిడిల్ అని తీసేసి ఈసారి బాటమ్ ఆఫ్ ద పేజ్ అని రాస్తున్నాను. బాటమ్ ఆఫ్ ద పేజ్, బాటమ్ దగ్గర క్లిక్ చేస్తే టాప్కి వెళ్ళాలి, గో టు టాప్ ఆఫ్ ద పేజ్ వెళ్ళాలి. ద సినారియో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ రాసింది ఒకటేనండి, దీని తర్వాత కూడా బ్రేక్ లైన్ రాసుకోవచ్చు, మనం బ్రేక్ లైన్ రాసుకోవచ్చు కావాలంటే. చూడండి, అంటే ఇక్కడ ఏం రాశాను ప్రోగ్రాంలో, ఇంటర్నల్ లింకింగ్ తర్వాత దిస్ ఈజ్ టాప్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది, గో టు మిడిల్ ఆఫ్ ద పేజ్ అని ఒక లింక్ వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తే మిడిల్కి వెళ్ళాలి. మిడిల్లో మనం అడ్రస్ ఏదో రాయాలి, అంటే ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద పేజ్ దగ్గరికి రావాలి అని అంటే ఈ పారాగ్రాఫ్లో ఐడి అని ఒకటి ఇచ్చుకోవాలి. ఐడి ఈక్వల్ టు దీనికి ఏదైనా పేరు పెట్టుకోవాలి, మిడిల్కి ఎండి అని పేరు పెట్టాను, ఏదో నెక్స్ట్ వచ్చింది ఎండి. ఈ పేరుని మనం అక్కడ పైన ఇచ్చినటువంటి హెచ్ రిఫరెన్స్ ట్యాగ్లో రాయాలి, యాష్ ఎండి అని రాయాలి. సో నేను ఎండి అనే నేమ్ ఎక్కడైతే ఉందో, ఐడి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి కర్సర్ ఆగిద్ది. అలాగే ఇక్కడ దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద పేజ్ అన్నాను, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద పేజ్ తర్వాత ఒక యాంకర్ లింకింగ్ ఒకటి ఇచ్చాను, బాటమ్ ఆఫ్ ద పేజ్ అని లింక్ ఇచ్చాను. దీన్ని క్లిక్ చేస్తే గో టు బాటమ్ కదా, బాటమ్కి వెళ్ళాలి అంటే బాటమ్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఒక ఐడి ఇవ్వాలి, ఐడి ఈక్వల్ టు బాటమ్కి బీటీ అనేది ఇచ్చాను, బాటమ్. సో ఈ పేరు ఇక్కడ ఏదైతే పేరు ఇచ్చానో బాటమ్ అనే పేజీకి ఇక్కడ ఐడి ఏదైతే ఇచ్చానో బీటీ అని, ఆ బీటీని ఇక్కడ ఎక్కడ ఇవ్వాలి, ఇక్కడ యాంకర్ రెఫరెన్స్లో ఇక్కడ బీటీ అని ఇవ్వాలి. యాక్చువల్గా యాంకర్ ట్యాగ్లో ఏం ఇవ్వాలి, ఏదైనా యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇక్కడ యూఆర్ఎల్ ఇవ్వట్లేదు, ఒక ఐడి ఇస్తున్నాం మనం అంతే, ఐడి ఇస్తున్నాం. సో బీటీ అనే పేరు ఎక్కడ ఉంది, కింద ఎక్కడో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కర్సర్ ఆగింది. అలాగే ఇప్పుడు గో టు టాప్ ఆఫ్ ద పేజ్ అనేది యాంకర్ ట్యాగ్లో రాసాం, అంటే ఇది ఒక లింక్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిన లింక్ మీద క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి, టాప్ ఆఫ్ ద పేజ్. టాప్ ఆఫ్ ద పేజ్ అని మనం ఎక్కడ రాసాం, ఇక్కడ రాసాం, టాప్ ఆఫ్ ద పేజ్ అని ఇక్కడ రాసాం. ఇక్కడ రాసినప్పుడు ఈ ఎలిమెంట్ లోపల మనం ఒక ఐడి ఇవ్వాలి, ఏదో ఒక ఐడి మన ఇష్టం. ఐడి ఈక్వల్ టు టాప్ ఆఫ్ ద పేజ్, నేను టీపీ అని ఇచ్చాను. ఇక్కడ నేను టాప్ ఆఫ్ ద పేజ్ అనే టెక్స్ట్ టీపీ ఇచ్చాను కాబట్టి మనం ఎక్కడ అడుగుతున్నాం, గో టు టాప్ ఆఫ్ ద పేజ్ అని ఇక్కడ ఎక్కడో అడుగుతున్నాం. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే టాప్కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనం ఏం వేయాలి, పైన పేరు ఏదో ఇచ్చి ఉంటాం, ఐడి వేరు టీపీ, అది ఇస్తే అక్కడికి ట్రావర్స్ అయిపోతుంది. చూద్దామండి మన కోడ్ ఎలా వర్క్ అవుతుంది. నేను సేవ్ చేశాను, ఇప్పుడు దీన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని రిఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి, జస్ట్ ఐ విల్ జూమ్ ఇట్ నౌ. దిస్ ఈజ్ అవర్ కోడ్. మనకి పక్కన సైడ్ బార్ చూడండి, ఇక్కడ సైడ్ బార్ కూడా వచ్చేసింది. సో బాటమ్ ఆఫ్ ద పేజ్ వచ్చింది, టాప్ ఆఫ్ ద పేజ్ చూడండి, ఇక్కడ ఇది బాటమ్ ఆఫ్ ద పేజ్, మధ్యలో సగం 64 లైన్స్ పైన బాటమ్ ఆఫ్ ద పేజ్, అగైన్ మళ్ళీ 64 లైన్స్ పైన టాప్ ఆఫ్ ద పేజ్. సో ఇది మన కోడ్. ఇక్కడ నేను గో టు మిడిల్ ఆఫ్ ది పేజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి స్లైడ్ ఇక్కడ యాడ్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా జరిగి మిడిల్కి వస్తుంది. చూడండి, మిడిల్కి వచ్చింది కర్సర్, దిస్ ఈజ్ మిడిల్ ఆఫ్ ద పేజ్ అని వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఆటోమేటిక్గా కర్సర్ మూవ్ అయింది ఇక్కడ. సిమిలర్లీ ఇక్కడ గో టు బాటమ్ ఆఫ్ ద పేజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కర్సర్ ఇక్కడ కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, బాటమ్ ఆఫ్ ద పేజ్ ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోయింది. సో ఇక్కడ గో టు టాప్ ఆఫ్ ద పేజ్ అని క్లిక్ చేస్తే టాప్ ఆఫ్ ద పేజ్ పైకి ఇక్కడ ఉన్నటువంటి స్లైడ్ బార్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. చూడండి, పైకి వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చింది. టాప్ ఆఫ్ ద పేజ్ ఇక్కడికి వచ్చింది, అంటే ఇక్కడే మనం ఇచ్చింది ఐడి కాబట్టి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది, ఇది కూడా కనపట్లేదు మనకి. సో దిస్ ఈస్ ద వే యూ కెన్ క్రియేట్ ఇంటర్నల్ లింక్. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే టెక్స్ట్ని లింక్గా ఇచ్చాం, టెక్స్ట్ని ఇవ్వకుండా మనం ఏదైనా ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసి మనం అక్కడ లింక్గా ఇవ్వచ్చు. సో ఏది లింక్ ఇవ్వచ్చు, సో మీకు లైవ్లో ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ. సో అప్వర్డ్ యారో
అప్వర్డ్ యారో సింబల్ అని ఒకటి ఇస్తున్నాను. ఇమేజెస్ ఇక్కడ ఉంది, అప్వర్డ్ యారో, డౌన్వర్డ్ యారో. ఇప్పుడు మనకి మన లాజిక్లో ఫస్ట్ ఇక్కడ ఏం రావాలి, మన అవుట్పుట్లో గో టు మిడిల్ ఆఫ్ ద పేజ్. మిడిల్ ఇది కాదు కానీ కింద చూద్దాం. గో టు టాప్ ఆఫ్ ద పేజ్. ఇక్కడ టాప్ అని ఇవ్వకుండా అప్వర్డ్ యారో ఇద్దాం. అప్వర్డ్ యారో ఇచ్చి టాప్ అని ఇద్దాం. సో అప్పుడు అలాంటివి ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేద్దాం. టాప్ ఇమేజెస్, గో టు టాప్ ఇమేజెస్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేస్తున్నాను. సో గో టు టాప్. సో ఇది ఒక ఇమేజ్ వచ్చింది. ఈ ఇమేజ్ని సేవ్ చేస్తున్నాను నేను. సేవ్ ఇమేజెస్, డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. నేను దీని పేరు గో టు కాదు టాప్ అని రాస్తున్నాను. టాప్ సేవ్ చేశాను. డెస్క్టాప్లో సేవ్ అయింది. ఇదిగోండి టాప్ అని సేవ్ అయింది. దీన్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూస్తున్నాను. ప్రాపర్టీస్లో .png అని ఉంది. సో ఇక్కడ అది ప్లేస్ చేస్తానండి. మన కోడ్లో గో టు టాప్ దగ్గర గో టు టాప్ ఆఫ్ ద పేజ్ అనే టెక్స్ట్ తీసేసి, ఇప్పుడు దీంట్లో మీకు ఇంకొకటి కూడా వచ్చిందండి, ఇమేజ్ యాజ్ ఎ లింక్ అంటే ఇదే. ఇక్కడ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను. img src ఈక్వల్ టు ఇమేజ్ పేరేంటి, top.png. చూడండి png. సేవ్ చేస్తాను. ఇమేజ్ని క్లోజ్ చేస్తున్నాను. అంటే ఒక యాంకర్ ట్యాగ్లో టెక్స్ట్ ఇస్తే అది లింక్ అవుతుంది. అదే యాంకర్ ట్యాగ్లో కనుక ఇమేజ్ ఇస్తే ఇమేజ్ యాజ్ ఎ లింక్ అవుతుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో రెండు ఉన్నాయి మనకి. ఇమేజ్ యాజ్ ఎ లింక్ కూడా పెట్టాను నేను ఇక్కడే. చూడండి ఇప్పుడు దాన్ని రిఫ్రెష్ చేస్తున్నాను. మన ప్రోగ్రామ్ ఇది. రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చేశాను. సో జూమ్ చేస్తున్నాను మీకోసం. మనం ఇమేజ్ ఎక్కడ పెట్టాము, గో టు టాప్ కదా, టాప్ ఆఫ్ ద పేజ్ అనే మెసేజ్ బదులు పెట్టాం. కింద ఎక్కడో ఉంటుంది చూడండి, ఇది. సో మీకు అర్థం కావడం కోసం ఇంకా ఇమేజ్ బాగా పెద్దగా వచ్చినట్టుంది. దీని సైజు కూడా చేద్దాం. ఇమేజ్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇక్కడ హైట్ ఈక్వల్ టు 100, విడ్త్ ఈక్వల్ టు 100. అంటే మరి ఎక్కువ ఉంటుందేమో. హైట్ ఈక్వల్ టు 20, విడ్త్ ఈక్వల్ టు 20. సేవ్ చేస్తున్నానండి. ఏం లేదండి, నేను యాంకర్ ట్యాగ్ లోపల టెక్స్ట్ బదులు ఏమి ఇచ్చాను, ఇమేజ్ ఇచ్చాను. అంతే, ఇమేజ్ ఇచ్చాను. సో దీంట్లో మనకి ఇక్కడ రెండు కవర్ అవుతున్నాయి. ఏమేమి కవర్ అవుతున్నాయి, ఇంటర్నల్ లింక్ కవర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇమేజ్ యాజ్ ఎ లింక్ కూడా కవర్ అవుతుంది. ఇమేజ్ యాజ్ ఎ లింక్ అంటే యాంకర్ ట్యాగ్ లోపల ఇమేజ్ ఇస్తే ఇమేజ్ యాజ్ ఎ లింక్ అవుతుంది. సో దీన్ని సేవ్ చేసి అగైన్ మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేశాను. చూడండి, దిస్ ఈస్ అవర్ కోడ్. జూమ్ చేస్తున్నాను మీకోసం. ఇంటర్నల్ లింక్, గో టు మిడిల్ ఆఫ్ ద పేజ్, మిడిల్కి వెళ్ళింది. బాటమ్ ఆఫ్ ద పేజ్, బాటమ్కి వెళ్ళింది. ఇక్కడ చూడండి యారో వచ్చింది. క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీరు గో టు టాప్. నేను ఇక్కడ ఇమేజ్ వచ్చింది, మెసేజ్ రాలేదు. యాక్చువల్గా మనం ఏం ఇచ్చాం ఇక్కడ, దిస్ ఈజ్ బాటమ్ ఆఫ్ ద పేజ్. ఇక్కడ గో టు టాప్ అనే దానికోసం నేను ఇమేజ్ ఇచ్చాను కాబట్టి ఆ ఇమేజ్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ టాప్ ఆఫ్ ద పేజ్, గో టు మిడిల్ ఆఫ్ ద టాప్, పైకి వెళ్ళిపోయింది. సో వెరీ సింపుల్. అంటే ఇక్కడ మనం ఇమేజెస్ పెట్టడమేనండి. ఇక్కడ మనం డౌన్ యారో పెట్టుకోవచ్చు మిడిల్ ఆఫ్ ది పేజ్ బదులు, లేదా ఇక్కడ ఎక్కడైతే మనం గో టు బాటమ్ అని పెట్టాము అక్కడ మనం బాటమ్ అని పెట్టకుండా డౌన్ యారో పెట్టుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని డౌన్ యారో పెట్టుకోవచ్చు, మన ఇష్టం. అంటే ఈ ప్రోగ్రాంలో మీకు రెండు కవర్ అయినాయి అండి. ఇమేజ్ యాజ్ ఏ లింక్ కవర్ అయింది, ఇంటర్నల్ లింక్ కవర్ అయింది. అలాగే మీకు కావాలి అనుకుంటే, సో బాటమ్ ఆఫ్ ది పేజ్లో ఇక్కడ ఇమేజ్ వచ్చింది చూసారా, బాటమ్ ఆఫ్ ది పేజ్లో ఇక్కడ ఇమేజ్ వచ్చింది. సో మనకి కనపడటం కోసం కొంచెం పెద్ద చేయొచ్చు, 70 హైయర్, ఇక్కడ కూడా 70. సేవ్ చేసుకొని చూస్తే మీకు క్లియర్గా మీకు ఇమేజ్ అనేది కనపడింది. అంత జూమ్ చేయాల్సిన అవసరం రాదు. దిస్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్, ఇంటర్నల్ లింక్. సో
సో మనం స్క్రోల్ బార్ చేస్తే కింద గో టు టాప్ అనే ఇమేజ్ వచ్చింది. క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోయింది. దిస్ ఈస్ టాప్ ఆఫ్ ద పేజ్ పైనే ఉన్నాం మనం. ఇలా వచ్చిందండి. అలాగే ఈ టెక్స్ట్ బదులు కూడా మీరు ఏదైనా ఇమేజ్ పెట్టుకోవచ్చు. మిడిల్ అనే ఇమేజ్ ఏదైనా ఉంటే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, ఇందులో మనకి ఇమేజ్ యాజ్ లింక్ వచ్చింది. అట్ ది సేమ్ టైం ఇంటర్నల్ లింక్ వచ్చింది. ఇంటర్నల్ లింక్ అంటే ఏంటి? ఎక్కడా కూడా హెచ్ రిఫరెన్స్లో మనం యూఆర్ఎల్ ఇవ్వం, ఐడీలు ఇస్తాం, యాష్ ఐడి ఇస్తాం. అదే సపోజ్ ఇక్కడ ఇంటర్నల్ లింకింగ్ అంటే ఇదండి. ఇమేజ్ యాజ్ లింక్ అంటే ఇక్కడే ఉంది, ఇమేజ్ యాజ్ లింక్ కూడా ఇక్కడే ఉంది, కాకపోతే ఇంటర్నల్ లింక్లో వాడాం. సో అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా యూఆర్ఎల్ ఇచ్చామనుకోండి, అది ఆటోమేటిక్గా ఇమేజ్ యాజ్ లింక్ అయిపోతుంది. సో సిమిలర్లీ మనకి ఎక్స్టర్నల్ లింక్ అంటే ఏంటి? ఇదే ప్రోగ్రాంలో చూపిస్తాను మీకు. ఎక్స్టర్నల్ లింక్ అంటే కొత్తగా ఏమి ఉండదండి, ఇక్కడే రాస్తున్నాను నేను. పారాగ్రాఫ్ ఎక్స్టర్నల్ లింక్ పారాగ్రాఫ్ క్లోజ్. సో ఎగ్జాంపుల్ ఏంటి? యాంకర్ హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో https://www.google.com. వేరే ఏదో యూఆర్ఎల్ ఇవ్వటం, యూఆర్ఎల్ కావచ్చు, వేరే ఏదైనా హెచ్టిఎంఎల్ పేజ్ కావచ్చు, అదేదైనా ఇవ్వటం. సో ఇక్కడ నేనేం రాస్తున్నానంటే గో టు గూగుల్ అని రాస్తున్నాను. /యాంకర్ ఎలిమెంట్, పారాగ్రాఫ్ కాదు, యాంకర్ ఎలిమెంట్. సో దిస్ ఈస్ యాక్ట్స్ యాజ్ అన్ ఎక్స్టర్నల్ లింక్. నౌ ఇదే ప్రోగ్రాంలో రాశాను నేను, ఒకసారి చూడండి. ఇదే ప్రోగ్రాంలో ఎక్స్టర్నల్ లింక్ కూడా రాశాను. అలాగా రిఫ్రెష్ చేశాను. ఎక్కడండి మనం ఎక్కడో కింద రాసాం కాబట్టి కింద ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎక్స్టర్నల్ లింక్ అని. గో టు గూగుల్ క్లిక్ చేస్తే google.comకి నావిగేట్ అయిపోయింది. ఇంకా google.com వచ్చేసింది. నావిగేట్ అవ్వటం, దాని అడ్రస్ రాయటం. ఎక్స్టర్నల్ లింక్ అంటే ఈ పేజీలోకి వెళ్ళటం కాదు, వేరే ఏదో కొత్త పేజీలోకి రావటం. గో టు గూగుల్ వేరే పేజీలోకి వెళ్ళిపోయింది, కొత్త పేజీ. అది న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయాలంటే టార్గెట్ ఈక్వల్ టు, ఇక్కడ చాలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఇక్కడ అగైన్ యాంకర్ ట్యాగ్లో అట్రిబ్యూట్స్ బోల్డ్ ఉంటాయి. టార్గెట్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో అండర్ స్కోర్ పేరెంట్ అని, చైల్డ్ అని, ఇలా బోల్డ్ ఉంటాయండి. మన పేరెంట్లోనే బై డిఫాల్ట్ పేరెంట్లో రాయాలని, లేకపోతే టార్గెట్ ఈక్వల్ టు మనకి ఫ్రేమ్స్ వాడితే కనుక అదే ఫ్రేమ్లో వాడటమా, లేకపోతే టార్గెట్ ఈక్వల్ టు డిఫాల్ట్ కాదు, న్యూ ఫైల్లోకి రావాలి అని అంటే మనం ఏం వాడచ్చు ఇక్కడ? ఐ థింక్ ఒకసారి పేరెంట్ రాసి చూద్దాం. పేరెంట్ అంటే ఎక్కడ వస్తుందో, అండర్ స్కోర్ పేరెంట్. చూడండి ఇక్కడ కిందకి వెళ్ళాను. దిస్ ఈజ్ ఎక్స్టర్నల్ లింక్. గో టు గూగుల్ అంటే ఈ పేజీలోనే పైకి రాదండి, వేరే కొత్త పేజీలోకి వెళ్తుంది. చూడండి కావాలంటే. పేరెంట్ అంటే ఇదే పేజీలో గూగుల్ నావిగేట్ అయింది. ఇంకొక న్యూ ట్యాబ్లోకి రావాలి అంటే మనం వేరే అట్రిబ్యూట్ వాడచ్చు. దానికోసం ఓకే, మనకి టార్గెట్ ఇదే పేరెంట్ ఇక్కడే ఓపెన్ అయింది కదా, ఒకసారి అది వేరే కొత్త ట్యాబ్లోకి ఓపెన్ అవ్వాలి అంటే ఏం చేయాలి? టార్గెట్కి కొన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. అండర్ స్కోర్ పేరెంట్ ఎలా రాయాలో, అండర్ స్కోర్ బ్లాంక్ వాడాలి. బ్లాంక్ వాడితే అది న్యూ ట్యాబ్లోకి ఓపెన్ అవుతుంది. ఒకసారి సేవ్ చేసి చూపిస్తాను. ఎక్స్టర్నల్ లింకింగ్ అంటే ఇంతేనండి. యాంకర్ ట్యాగ్ హెచ్ రిఫరెన్స్ ఈక్వల్ టు సమ్ యూఆర్ఎల్ రాయటం. యూఆర్ఎల్ రాయిస్తే దీన్ని ఏమంటారు? ఎక్స్టర్నల్ లింకింగ్ అంటారు. ఇమేజ్ యాజ్ లింక్ అంటే ఏంటండి? యాంకర్ ట్యాగ్లోనే హెచ్ రిఫరెన్స్ సమ్ యూఆర్ఎల్ రాసి ఇమేజ్ రాస్తే అది ఇమేజ్ యాజ్ లింక్ అవుతుంది. ఇంటర్నల్ లింకింగ్ అంటే ఇప్పుడు నేను చూపించింది ఇదంతా ఇంటర్నల్ లింకింగ్. సో ఇక్కడ చూద్దాం, సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. సో పేజ్ చివరిలోనే ఉన్నాం మనం. సో గో టు గూగుల్ కొడితే ఇక్కడ చూడండి ఇంటర్నల్ లింకింగ్ ఉంది కదా, అక్కడ ఓపెన్ అవుతుంది, పక్కన ఓపెన్ అయింది, కొత్త ట్యాబ్ ఓపెన్ అయింది. ఇంటర్నల్ లింక్ అలానే ఉంది, కొత్త ట్యాబ్ ఒకటి ఓపెన్ అయింది. ఎప్పుడు రాయాలి అలాగా? టార్గెట్ అట్రిబ్యూట్ ఇది కూడా ఒక మెయిన్ ఇంపార్టెంటే. టార్గెట్ అట్రిబ్యూట్కి ఏమేమి పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి? అండర్ స్కోర్ బ్లాంక్, అండర్ స్కోర్ పేరెంట్, అండర్ స్కోర్ సెల్ఫ్. బై డిఫాల్ట్ సెల్ఫ్ ఉంటుంది దానికి. అండర్ స్కోర్ సెల్ఫ్. మనం ఇదేమి మెన్షన్ చేయకపోతే, టార్గెట్ అట్రిబ్యూట్ మెన్షన్ చేయకపోతే సెల్ఫ్ అంటే అదే పేజీలో ఓపెన్ అయ్యింది. ఇదేమి రాయకపోతే ఎక్కడ ఓపెన్ అవుతుంది గూగుల్ అనేది? ఒకసారి చూడండి, రిఫ్రెష్ చేసి చూస్తే. సో ఇది ఇంటర్నల్ లింకింగ్.
ఇక్కడే గో టు గూగుల్ కొడితే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నల్ లింక్ పోయి ఇదే పేజీలో కొత్తది ఓపెన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ వెరీ ఈజీ అండి. ఇంటర్నల్ లింకింగ్ అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్ అనేది చాలా ఈజీ. ఓకే, ఇంటర్నల్ లింకింగ్ అండ్ ఎక్స్టర్నల్ లింకింగ్. సో దీంట్లోనే మీకు కావాలంటే ఇంకోటి కూడా రాయొచ్చు. ఏంటి ఇక్కడ ఇమేజ్ యాజ్ ఏ లింక్. ఇమేజ్ యాజ్ ఏ లింక్ ఏం రాస్తాను నేను? ఇంకో ట్యాగ్ రాసి ఆల్రెడీ పైన రాశాను, మళ్ళీ ఒకసారి ఎక్స్టర్నల్ లింక్ చూసి ఇమేజ్ యాజ్ ఏ లింక్ అంటే ఏంటి? పారాగ్రాఫ్ రాశాను. మన యాంకర్ ట్యాగ్ లోపల హెచ్ రిఫరెన్స్ వాడి ఏదో ఒక అడ్రస్ రాయటం. అంటే ఐ మీన్ https://www.bec.bapatla.ac.in. అది వర్క్ అయితే ఓపెన్ అవుతుంది యాంకర్ ట్యాగ్. ఇక్కడ ఒక ఇమేజ్ ఓపెన్ చేయటం, బీఈసీ ఇమేజ్ ఏదైనా ఒకటి మనం ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టుకోవటం. యాంకర్ ట్యాగ్ అంటే మనం టెక్స్ట్ రాసామనండి. ఇందాక యాంకర్ ట్యాగ్ లో ఏం రాసాం మనం? గో టు గూగుల్ అనేది టెక్స్ట్ రాసాం. ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్ మనం ఏం రాయొచ్చు? ఇక్కడ ఒక ఇమేజ్ రాయొచ్చు. imgsrc ఈక్వల్ టు ఏదైనా ఇమేజ్, మనం బీఈసీ ఇమేజ్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని బీఈసీ లోగో ఒకటి డౌన్లోడ్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇమేజెస్ బీఈసీ లోగో అని పెట్టాను అనుకోండి. సపోజ్ ఇది ఏదైనా బీఈసీ లోగో అని ఇచ్చాను. సేవ్ ఇమేజ్ యాజ్ డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. దీని పేరు కూడా బీఈసీ అని పెడుతున్నాను. సో ఇది జేపీజీ అనేది ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సపోజ్ ఇది చూద్దాం. సేవ్ ఇమేజ్ యాజ్ వెబ్ ఫైల్ కానీ ఓపెన్ అవుతుంది. 1 minute నేను ఓపెన్ చేసేసి సపోజ్ బీఈసీ. ఓకే, ఇది డౌన్లోడ్ కాస్ట్ అడుగుతుందండి. సపోజ్ అది కాదు, మనం ఒక లోగో డౌన్లోడ్ చేద్దాం. బీఈసీ బాపట్ల లోగో, ఇది ఓపెన్ అయింది. సేవ్ ఇమేజెస్ పిఎన్జి. సో ఇక్కడ సేవ్ చేస్తాను బీఈసీ. ఎక్కడండి? డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇక్కడ చూడండి ఎస్ఆర్సి డెస్క్టాప్లో ఏం సేవ్ చేశాను? bec.png ఎక్స్టెన్షన్. అది ఇమేజ్ని మనం హైట్ విడ్త్ సెట్ చేద్దాం. హైట్ ఈక్వల్ టు 50, విడ్త్ ఈక్వల్ టు 50 ఇలా ఇచ్చాము. ఇమేజ్ని క్లోజ్ చేశాను. ఆ తర్వాత ఆ ఇమేజ్ని క్లోజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేయాలి. యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేస్తాం అంటే యాంకర్ ట్యాగ్ లోపల ఒక ఇమేజ్ని ఇస్తే అది ఇమేజ్ యాజ్ ఏ లింక్ అవుతుంది. అడ్రస్ ఏదో ఇచ్చాను, https://www.bec.bapatla.ac.in అని ఇచ్చాను. చూద్దాం వెబ్సైట్ ఓపెన్ అవుతుందో లేదో. మంది ఇది సారీ మనది ఎక్కడ ఉంది? రన్ చేద్దాం. ఇంటర్నల్ లింక్ దీన్ని ఓపెన్ చేసి సో కిందకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఇమేజ్ యాజ్ ఏ లింక్ ఇది చూడండి. ఇక్కడ హ్యాండ్ మార్క్ వచ్చింది. క్లిక్ చేస్తే bec.bapatla.ac.inకి నావిగేట్ అయిపోతుంది. చూడండి, మనకు అది ఉంటే ప్రాపర్గా వర్క్ అవుతుంది. లేదు కాబట్టి కొంచెం ఏదైనా ప్రాబ్లం ఉంటే వెబ్సైట్లో వర్కౌట్ అవుతుంది, ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ అది రాలేదనుకుంటే మనకి ఏదైనా వర్క్ చేసే వెబ్సైట్ ఏదైనా ఇచ్చుకోండి. సపోజ్ ఇది రాలేదనుకుంటే ఇక్కడే https ఇక్కడే గూగుల్ ఇవ్వండి. బీఈసీ బాపట్ల బదులు google.com గూగుల్కి ట్రావెల్స్ అవుతుంది. నావిగేట్ అయింది కానీ బట్ అది ఓపెన్ అవ్వట్లేదు. వెబ్ పేజీ ఓపెన్ అవ్వడానికి ఐ మీన్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటా వెబ్ పేజీ. ఒకసారి మళ్ళీ చేద్దాం. సిరీస్ ఇంటర్నల్ ఓపెన్ చేశాను. డౌన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇమేజ్ ఉంది. ఇమేజ్ని క్లిక్ చేస్తే మన గూగుల్కి నావిగేట్ అవ్వాలి. గూగుల్ ఈజీగా నావిగేట్ అయిపోతుంది. సో మనం ఇందాక ఇచ్చిన వెబ్ పేజ్ కనుక అది ఐ మీన్ వర్క్ అవుతుంటే ఓపెన్ అవుతుంది, లేదంటే బ్లాంక్ పేజ్ వస్తుంది అన్నమాట. దిస్ ఈస్ సో ఇన్ దిస్ వే వీ కెన్
క్రియేట్ ఇంటర్నల్ లింకింగ్, ఎక్స్టర్నల్ లింకింగ్ అండ్ ఇమేజ్ యాజ్ ఎ లింక్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. సింపుల్ అండి. ఇమేజ్నే మనం యాంకర్ ట్యాగ్ లోపల పెడితే ఇమేజ్ యాజ్ ఎ లింక్ అవుతుంది. అదే యాంకర్ ట్యాగ్లో మనం ఏదైనా యూఆర్ఎల్ ఇస్తే అది ఎక్స్టర్నల్ లింక్ అవుతుంది. అదే యాంకర్ ట్యాగ్లో కనుక మనం ఐడి ఇస్తే హెచ్డిఎఫ్ఎస్లో ఐడి ఇస్తే అది ఇంటర్నల్ లింక్ అవుతుంది. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.